నమస్తే వెల్కమ్ టు వి5 న్యూస్. సో ఈ రోజు మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే మేడ్చల్కు చెందిన జయశ్రీకి అయితే మనకి ఫంక్షన్ అయితే ఇచ్చారు. అండ్ చాలా రోజుల నుంచి ఈమె ఫంక్షన్ కోసం తిరుగుతూనే ఉంది, వికలాంగుల ఫంక్షన్ కోసం అయితే తిరుగుతూనే ఉంది. తిరగని ఆఫీస్ అంటూ లేదు. అలాంటి ఈమెకు మహేష్ కుమార్ గౌడ్ గారు వెంటనే స్పందించి ఆమెకి సంబంధించిన అధికారులకైతే జారీ చేశారు. ఏదైతే ఫంక్షన్కి ఫంక్షన్ ఇవ్వాలంటూ తనకి ఒక నమ్మకం అయితే కల్పించారు. తనకి ఫంక్షన్ వస్తుందంటూ ఒక నమ్మకం అయితే కల్పించడం జరిగింది. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జయశ్రీ గారు ఇక్కడ వరకు గాంధీ భవన్ వరకు వచ్చి మహేష్ కుమార్ గారిని అడగడం వరకు ఎందుకు జరిగింది? మేడ్చల్లో అధికారులు ఎవరు మిమ్మల్ని స్పందించలేదా? మీకు ఫంక్షన్ కావాలంటే ఎవరు స్పందించలేదంటారా? చాలా చోట్ల తిరిగాను కానీ ఎక్కడ ఎవ్వరూ రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఒకళ్ళేమో తిట్టి పంపించడం, ఒకళ్ళేమో వెబ్సైట్స్ ఓపెన్ అవ్వలేదు, అవి ఓపెన్ అవ్వలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. ఒకసారేమో చదివిన సర్టిఫికేట్ లేదు, లైవ్గా కనిపిస్తున్నా సరే వాళ్ళు ఇవన్నీ సర్టిఫికేట్స్ లేవని తిప్పి పంపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్నీ వచ్చినా సరే నాకు శాంక్షన్ అయితే అవ్వట్లేదు, వెబ్సైట్స్ ఓపెన్ అవ్వట్లేదు, సర్వీస్ ప్రాబ్లం ఉన్నాయి అని అంటున్నారు. సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారంటారు? సార్ మహేష్ గౌడ్ సార్ నాకు ఒక భరోసా అయితే ఇచ్చారు. రేషన్ కార్డు అండ్ పెన్షన్ అనేది శాంక్షన్ ఇమీడియట్గా చేస్తాననేసి నాకు ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచే ఎలా ఉందా? మీకు మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ వల్ల ఏమైనా అయిందా? నాకు చిన్నప్పటి నుంచే ప్రాబ్లం ఉంది, కానీ నాకు 6 years వచ్చాక అది బయట అయితే పడి జరిగింది. ఓకే, బయటకు తెలిసింది. వాడికి తెలుసు. సో మీరు మీ అమ్మ నాన్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నాకు మమ్మీ డాడీ ఎవరూ లేరు. నేను గార్డెనర్స్ దగ్గర వాళ్ళు నన్ను చదివిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంటున్నాను. ఓకే, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నాకు గార్డెనర్స్ మాత్రమే, నా ఫుడ్ కేర్ చేయడం మాత్రమే. నేను ఒక డోనర్స్ నన్ను చదివిస్తున్నారు డిగ్రీ అనేది కూడా. దానివల్ల నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాను. ఇంకా సో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి నేను జాబ్ ట్రయల్స్ అయితే చేస్తున్నాను. అది కూడా కొంచెం శాంక్షన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదండి, చాలా ఆఫీసులు తిరిగినా సరే తను ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు, ఏ అధికారులు అయితే పట్టించుకోలేదు, తిట్టి పంపించిన అధికారులు కూడా ఉన్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు వెంటనే స్పందించి తనకు భరోసా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. అండ్ కెమెరామ్యాన్ వెంకీతో మీ సలోమి.